అది సత్యయుగం. ఆ యుగాన్ని పరిపాలిస్తున్న మహారాజు పేరు అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు సునీతి, రెండో భార్య పేరు సురుచి. ఉపనంద మహారాజుకి రెండో భార్య అంటే చాలా ఇష్టం. దాని కారణంగా మొదటి భార్యను అసలు పట్టించుకునేవాడు కాడు. మొదటి భార్య పుత్రుడి పేరు ధ్రువ, రెండో భార్య పుత్రుడి పేరు ఉత్తమ. ఒకరోజు ఉత్తానపాదుడు ఉత్తముణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తున్నాడు. ఇది గమనించిన ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ధ్రువుడు ఎంతగానో వేడుకున్నాడు. కానీ ఆ మహారాజు మాత్రం ఆ బాలుణ్ణి తన ఒడిలో చేర్చుకోలేదు. అక్కడే ఉన్న సురుచి రాజుకి వినబడేలా ఇలా మాట్లాడింది. ధ్రువ, రాజుగారి ఒడిలో కూర్చోవడానికి నీకు అర్హత లేదు. నువ్వు రాజుగారికి పుత్రుడివే కావచ్చు, అది నిజమే. కానీ నువ్వు నా కడుపున పుట్టలేదు. నీవు నా సవతి కడుపున పుట్టావు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. అందుకే నీకు ఇలాంటి దుస్థితి అనేది వచ్చింది. నీవు రాజుగారి సింహాసనం కావాలి అంటే మళ్ళీ శ్రీహరి అనుగ్రహాన్ని పొందు. తరువాత నా గర్భమున పుట్టాలని కోరుకో అని చాలా గర్వంగా సురుచి పలికారు. ఆ కఠినమైన మాటలకి పసివాడు అయిన ధ్రువుడి మనస్సు భయంకరంగా గాయపడింది. ధ్రువుడి యొక్క కళ్ళు మరియు ముఖం అంతా కోపంతో నిండిపోయాయి. ధ్రువుణ్ణి అన్నేసి మాటలు అన్నా సరే మహారాజు మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆయన మౌనంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ ఆ ప్రదేశం నుంచి తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఏడుస్తూ తన దగ్గరికి వస్తున్న ధ్రువుణ్ణి సునీతి తన ఒడిలో చేర్చుకుంది. అంతఃపుర స్త్రీల ద్వారా జరిగిందంతా తెలుసుకున్నారు. ఆ క్షణం ఆమెకి చెప్పలేనంత బాధ కలిగింది. అప్పుడు ఆమె ధ్రువుడితో ఇలా చెబుతున్నారు. ధ్రువ, నీ సవతి తల్లి పలికిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి నీవు ఆమె మీద ఎలాంటి ద్వేషాన్ని పెంచుకోకు, ఆమె మాటలు పట్టించుకోకు. ధ్రువ, నువ్వు తీవ్రమైన బాధకి గురయ్యావు, అది నాకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడు ఇతరుల అశుభమును కోరుకోకు అని ఆమె చెప్పారు. తర్వాత శ్రీహరి గురించి అతను ఎంత గొప్పవాడో వివరించారు. ఆమె చెబుతున్న ప్రతి మాటను ధ్రువుడు చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. అతని కోరికలన్నీ నెరవేరడానికి ఇదే సరైన మార్గమని ధ్రువుడు అనుకున్నాడు. తన తండ్రి పురము నుంచి అరణ్యాలకు ప్రయాణం మొదలు పెట్టాడు. ఎలాగైనా సరే ఆ శ్రీహరిని దర్శించాలనే కోరిక అతనిలో చాలా బలంగా ఉంది. తన మనసుని నిగ్రహించుకొని ప్రయాణం చేస్తున్నాడు. ధ్రువుడు అరణ్యానికి బయలుదేరిన విషయము దేవర్షి అయిన నారద మహర్షికి తెలిసింది. అతని దగ్గరికి ఆయన విచ్చేశారు. అప్పుడు ఆ మహర్షి తన పవిత్రమైన చేతిని ధ్రువుడి యొక్క తల మీద పెట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఆహా, ఇదంతా ఆశ్చర్యం కలిగిస్తోంది. క్షత్రియుల స్వభావం ఎంత బాగుంటుందా! చిన్న పిల్లాడైనప్పటికీ సవతి తల్లి మాటలు ఇతన్ని ఎంతగానో గాయపరిచాయి. అది మనసులో పెట్టుకొని భగవంతుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాడా అని నారద మహర్షి పలికారు. తర్వాత ధ్రువుడికి అలాగే నారద మహర్షికి మధ్య సంభాషణ జరిగింది. అప్పుడు నారదుడు ఈ విధంగా ధ్రువుడితో అంటున్నారు. ఆ భగవంతుడి అనుగ్రహం పొందడం అంత తేలికైన పని కాదు నాయనా. నా మాట విను. వ్యర్థమైన పూనికను మానుకొని ఇంటికి వెళ్ళిపో. పెద్దవాడైన తర్వాత అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి ఆ భగవంతుణ్ణి నీ దగ్గరికి రప్పించు. దయచేసి నా మాట విను అని నారద మహర్షి అన్నారు. అప్పుడు ధ్రువుడు నారద మహర్షితో ఇలా పలికారు. నేను అనుకున్నది సాధించేంత వరకు ఇంటికి వెళ్ళను అని ధ్రువుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాటలు విని నారద మహర్షి చాలా ఆశ్చర్యపోయారు. ఓ మహర్షి, నాలో మిక్కిలి క్షత్రియ స్వభావం ఉంది. నా సవతి తల్లి అయిన సురుచి పలికిన మాటలు నా హృదయాన్ని చాలా తీవ్రంగా గాయపరిచాయి. ఎలాగైనా సరే నేను ఆ భగవంతుణ్ణి నా దగ్గరికి రప్పించుకునే తీరతాను అని కరాఖండిగా పసివాడైన ధ్రువుడు చెప్పారు. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నారు. నాయన, నీ తల్లి అయిన సునీతి చెప్పిన మార్గం చాలా మంచిది. యమునా నది తీరమున పవిత్రమైన మధువనం ఉంది. అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యి. అది శ్రీహరికి నిత్య నివాసము అని నారద మహర్షి అన్నారు. తర్వాత నారద మహర్షి శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో ధ్రువుడికి వివరించారు. తర్వాత ఆయన ఒక మంత్రాన్ని ధ్రువుడికి ఉపదేశించారు. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. అప్పుడు ధ్రువుడు నారద మహర్షికి నమస్కరించి మధువనానికి వెళ్తున్నాడు. నారద మహాముని మహారాజు అయిన ఉత్తానపాద భవనానికి చేరుకున్నారు. ఆ మహాముని వచ్చినందుకు మహారాజు ఎంతగానో సంతోషించి అతన్ని గొప్పగా స్వాగతించారు. తరువాత వారిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఉత్తానపాదుడు చేసిన తప్పు గురించి బాధపడుతూ నారద మహర్షితో చెబుతున్నారు. నారద మహాముని ఆ మాటలన్నీ విని ఉత్తానపాదుణ్ణి ఓదార్చారు. 5 సంవత్సరాలైన ధ్రువుడు మధువనానికి చేరిన తరువాత యమునా నది నీళ్లతో స్నానం చేశారు. ఆయన ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నారు. తరువాత నారద మహాముని ఉపదేశించిన ఆ మంత్రాన్ని ధ్రువుడు ఉచ్చరించడం
ప్రవర్తించడం మొదలుపెట్టారు. 3 రోజులకు ఒకసారి వెలగపండుని మరియు రేగుపండ్లను ఆహారంగా తీసుకుంటున్నారు. ఇలా అతడు నెల రోజులు గడిపారు. రెండో నెల మొదలైంది. ప్రతి 6 రోజులకు ఒకసారి ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాడు. అలా ఆ నెల గడిచిపోయింది. మూడో నెల మొదలైంది. ప్రతి 9 రోజులకి ఒకసారి నీళ్ళని ఆహారంగా తీసుకుంటూ ఆయన శ్రీ మహావిష్ణువు దర్శనం కొరకు ఎంతగానో తపస్సు చేస్తున్నారు. 4వ నెల వచ్చేసింది. ఆయన శ్వాసను తీసుకోవడం మానేశారు. ప్రతి 12 రోజులకు ఒకసారి గాలిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తున్నారు. ధ్రువుడు ఒంటికాలు మీద నిలబడి ఆ శ్రీ మహావిష్ణువుని తన మనసులో స్మరిస్తూ తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సుకు సకల లోకాలు దద్దరిల్లిపోయాయి. దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి అతన్ని స్తుతించారు. వారి బాధలన్నీ వారు చెప్పుకున్నారు. ధ్రువుడి గురించి, అలాగే ధ్రువుడు చేస్తున్న తపస్సు గురించి వారికి చెప్పారు. అదంతా వినిన శ్రీ మహావిష్ణువు, ధ్రువుణ్ణి నేను తపస్సు నుండి తప్పిస్తాను, మీరు మీ లోకాలకి వెళ్ళండి అని శ్రీ మహావిష్ణువు దేవతలకు భరోసా ఇచ్చారు. తర్వాత దేవతలందరూ వారి వారి లోకాలకు తిరిగి వెళ్లిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ధ్రువుణ్ణి చూడాలని నిర్ణయించుకున్నారు. గరుత్మంతుణ్ణి అధిరోహించి మధువనానికి చేరారు. ఆ సమయంలో ధ్రువుడు తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. హృదయంలో ఆ స్వామి దివ్య రూపాన్ని తలుచుకుంటున్న ధ్రువుడు వెంటనే కళ్ళు తెరిచారు. ఎదురుగా ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి ఆయన ఎంతగానో ఆనందించారు. వచ్చిన శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా స్తుతించాలో ధ్రువుడికి తెలియలేదు. అప్పుడు అతన్ని స్తుతించే శక్తిని శ్రీ మహావిష్ణువు ధ్రువుడికి ఇచ్చారు. అప్పుడు ధ్రువుడు శ్రీ మహావిష్ణువుని చాలా ఘనంగా స్తుతించారు. తరువాత శ్రీ మహావిష్ణువు ధ్రువుడికి ఒక వరాన్ని ప్రసాదించారు. అదేమిటంటే, నాయనా, నేను నీకు ధ్రువలోకాన్ని ప్రాప్తిస్తున్నాను. అది తేజోమయము, శాశ్వతము. ఇంతవరకు ఆ లోకాన్ని ఎవరూ పొందలేదు. దాని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతాయి. కల్పాంతమున లోకాలన్నీ అంతరించిన ఆ ధ్రువమండలం మాత్రం అంతరించదు. ఈ భూలోకంలో కూడా నీ తండ్రి రాజ్యాధికారము నీకు లభిస్తుంది. నీవు 36,000 సంవత్సరాలు భూలోకాన్ని పరిపాలిస్తావు. నీవు చివరి క్షణంలో నన్నే చేరుకుంటావు అని చెప్పి ధ్రువుడు చూస్తుండగానే ఆయన అదృశ్యమైపోయారు. ఈ విధంగా 5 సంవత్సరాలైన ధ్రువుడు శ్రీ మహావిష్ణువుని తన దగ్గరికి రప్పించుకున్నారు. ఈ వీడియోకి ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.